త్వం అసి, ఆ రెండు ఒకటైపోయింది. ఇంకా బొమ్మ జరపక్కర్లేదు. ఆ బొమ్మ ఏమైపోయింది? అంతకుముందు ఆ సత్యబోధాత్మైనటువంటి తన మనస్సులో ఊహించుకున్నటువంటి ఆ ఊహా చిత్రంతో అది సత్యం, ఇది టాలీ అయింది, ఇది కూడా సత్యం అయిపోయింది. కాబట్టి ఆ రెండు ఎప్పుడైతే ఒకటే అయిపోయినాయో దానికంటే ఇది భిన్నం అయితే ఇది బాగలేదని పారేస్తున్నాడు. అదే ఇది ఒకటే అయిపోయేటప్పటికి అదే నేనైనాడు, అదే సత్తుత్వం అతి అనేటువంటి మహావాక్యం ద్వారా గురువు మనకు బోధ చేస్తున్నాడు. మనం అది అయిపోతూ ఉన్నాం. మీరు ఇంట్లో ఏ పనులన్నా చేసేటప్పుడు అది బాగా కుదరదు. ముగ్గు కూడా మీరు ముగ్గు వేస్తూ చెరిపేస్తారు, చెరుపుతారు కదా. ఎందుకు చెరుపుతున్నారు? మీరు అనుకున్నట్టుగా రాలేదు. మరి ఇక్కడ ముక్కు చెరిపేస్తేనేమో మీకేం బాధ కలగటం లేదా? ప్రాణాలు పోయి దేహాలు పోతేనేమో బాధ కలుగుతుంది. అయ్యో వాళ్ళు వచ్చారు వీళ్ళు బతికారు అంటున్నావా? ఆ బొమ్మ బాగులేదు చెరిపి పారేస్తున్నాం, ఇంకో బొమ్మ వేసుకుంటున్నాం. మనం ఊహించుకున్న బొమ్మ రావాలి, అది రావడం కోసం ఎన్ని బొమ్మలైనా చెరిపేస్తాం. అవే మనం వచ్చినటువంటి అనేకమైన జన్మ. ద్వైతంలో మృత్యువు గోచరిస్తున్నది అనగా చైతన్యం ఖండఖండాలుగా నువ్వు చూడటం మొదలు పెట్టావు కాబట్టి మృత్యువు కనిపిస్తోంది. ఒక చైతన్యాన్ని నువ్వు చూడటం మొదలు పెడితే అది ముక్కగా విభజించబడదు, దానికి భాగాలు లేవు. ఆ దీపాన్నే నేను చూస్తూ ఉన్నాను అనుకోండి, ఆ దీపం 4 భాగాలుగా ముక్కలుగా విభజించబడదు. ఆ దీపాన్ని కొన్ని వేల కిరణాలుగా నేను విభజించవచ్చు. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క దీపం. ఆలోచించండి. ఆ దీపాన్ని పగలగొట్టి ఆ కిరణాలు ఎన్నున్నాయో అన్ని ముక్కలు తీయండి. మీరు పగలగొడితే ఏమైపోతుంది? ఒక కిరణం కూడా నీకు రాదు. ఆ దీపాన్ని అలాగే ఉంచి ఆ దీపం నుంచి వెలువడినటువంటి కిరణాలన్నీ కూడా ఎన్ని దీపాలుగానో తయారు. ఒక కిరణాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు అక్కడ కనుక బింబం పట్టినట్టయితే అది ఒక బల్బు, ఒక దీపం. అలాంటివి కొన్ని వేల బల్బులు, ప్రతి కిరణంలో నుంచి నువ్వు ఒక బల్బులు లాక్కుంటే అక్కడ ఎన్ని వేల కిరణాలు ఉన్నాయో అన్ని బల్బులు. అయితే ఆ అన్ని బల్బులు సత్యమా? ఏమన్నా మిథ్యాబింబాలు. అది మాత్రమే సత్యం. దానిలాగే ఉంటాయి కానీ అవి సత్యం కాదు, దాని వల్లనే ఉంటాయి. అది అలాగే ఇప్పుడు ఆ లైట్ ముందర మనం ఇక్కడ 10 అద్దాలు పెట్టేసుకుని అద్దంలో పడ్డటువంటి బల్బులన్నింటినీ చూద్దాం. ఊహించుకుంటే చాలు, అద్దం పెట్టక్కర్లే. ఆ లైటు అది ఈ అద్దంలోను ఆ అద్దంలోను అన్ని అద్దాల్లో సమంగా పడుతుంది. గుళ్ళల్లో పెట్టింటారు కదమ్మా, గుళ్ళలో ఉయ్యాల పెట్టింటారు చూడమ్మా, శ్రీశైలం ఇట్లా గుళ్ళల్లో ఒకటే ఉయ్యాల మొత్తంగా కనపడుతుంది. ఎందుకు ఇక్కడ మన అయ్యప్ప గుళ్ళు అంటమ్మా, అయ్యప్ప గుళ్ళు ఒక జ్యోతి పెట్టి మొత్తం చూపిస్తారు కదా. ఎక్కడైనా అంతే. మన ఆ ఊళ్ళో మహానందిలో కూడా రామాలయంలో అట్లాగే అద్దాలు పెట్టారు కదా. అద్దం ఎక్కడ పెడితే అక్కడ బొమ్మ పడుతుంది. ఆ బొమ్మల్లో ఈ ఉన్నది ఏదైతే ఉందో ఇవన్నీ ఇట్లానే పడతాయి, అన్ని దీనిలాగే ఉంటాయి. కానీ దీనికి ఉన్నది దానికి లేనిది ఒకటి ఏమిటంటే దీనిలాగా అది ప్రకాశిస్తోంది. దీనిలో వేలు పెడితే షాక్ కొడుతుంది, దానిలో వేలు పెడితే షాక్ కొట్టదు. ఆ బల్బును అలాగే ముట్టుకోవచ్చు. దేన్ని? అద్దంలో పడ్డ బల్బులు. దీని మీద అది కాంతిస్తోంది, దీనికంటే ఎక్కువ కాంతిస్తోంది, అవునా కదా? కానీ దీన్ని ముట్టుకుంటే వేడిగా ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే వేడిగా ఉండట్లే. ఇది షాక్ కొడుతోంది, అది షాక్ కొట్టదు. దాన్ని తొలగిస్తే దీనికి లోపం రావటం లేదు, దీన్ని తొలగిస్తే దానికి లోపం. ఇది ఏ వస్తువు అయితే తన ఉనికి చేత అన్ని వస్తువులను తనలాంటి వాటిని సృష్టించి ప్రకాశింపచేస్తోందో అది సత్యము. ఆ మిగిలినవన్నీ మిథ్యాబింబాలు. మిథ్యాబింబాలకు ప్రజ్ఞ లేదు, సత్య పదార్థానికి ప్రజ్ఞ ఉంది. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ. ఏ ప్రజ్ఞానం? సత్య పదార్థమై తనలాంటి అనేక రూపాలు సృష్టించి దానిలో తాను తగులుకోకుండా తాను వేరుగా ఉంటూ తనలాగే ఉండి దానికంటే తన ఆధిక్యతను కొంత కలిగి ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ బ్రహ్మము అన్నారు. ఆయన నీకు ఎన్నో కనపడుతూ ఉన్నాయి, ఎంతో మంది మనుషులు ఎన్నో బొమ్మలు కనపడ్డాయి. ఎందుకంటే చాలా బొమ్మల్ని సృష్టించుకున్నాడు కదా, తానకన్నా భిన్నంగా తనలాంటి వాటినే సృష్టించాడు కదా. అయితే తనలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అది ఈ బొమ్మలన్నిటికీ వాడు పెట్టలే. ఇవన్నిటికీ ఈ బొమ్మలన్నీ ఏమిటి?
ఒట్టి తాటాకు బొమ్మలే. తన కాంతిలో దర్పణం పెట్టుకున్నారు కాబట్టి ఆ అద్దంలో ఆ ఉన్నది ఉన్నట్టుగా అది పడుతోంది. మనస్సు అనేటువంటి దర్పణం పెట్టుకున్నావు కాబట్టి మాయా అవిద్యలు రెండు, అది తర్వాత చెబుతారు, అది ఇక్కడే తర్వాత మళ్ళీ చెప్పబోతున్నారు. అటువంటి ఆ దర్పణాలు రెండూ ఉన్నంత కాలం మీలో ఈ చైతన్యం, ఇప్పుడు చూడండి, చైతన్యం ఏదో మనలో వచ్చి ప్రవేశించింది అనుకుంటున్నారేమో మీరు. చైతన్యం వచ్చి ప్రవేశించలేమో. ప్రవేశించాలంటే ఇక్కడ అంతకుముందు ఖాళీ ఉండాలి. ఒక పదార్థం ఇంకో దానిలోకి వచ్చి ప్రవేశించాలంటే ఇందులో ఖాళీ ఉంటే కదా చైతన్యం మీలో ప్రవేశించింది అని నేను చెప్పడానికి. ప్రజ్ఞాస్వరూపు పరమాత్మ ప్రజ్ఞాస్వరూపుడు, ప్రజ్ఞానమే బ్రహ్మము. అదేమవుతోందంటే ఆ చైతన్యంలో అలా ఉండకుండా అది ఏం చేసింది, ఖండఖండాలుగా చూడటం మొదలుపెట్టింది. ముక్కలు ముక్కలుగా ఆ కిరణం, ఒక్కొక్క కిరణాన్ని ఒక్కొక్క బల్బుగా మనం చూడటం మొదలుపెట్టాం. అలాగే తనలో ఊహించుకున్నటువంటి చిత్రాన్ని అలా కాకుండా అనేక రకాల చిత్రాలు, బొమ్మలు గీసి చూశాడు. ఈ ఒక బొమ్మ కూడా ఆ విధంగా ఆ మృత్యువును జయించడం అనేది, అమృతత్వాన్ని పొందడం అనేది, చిరంజీవత్వం పొందడం అనేవి ఒక బొమ్మ కూడా రాలే. దాంతో ఏం చేశాడు, తనకంటా భిన్నంగా ఖండఖండాలుగా ఎప్పుడైతే చూశాడో అప్పుడు ఏమైపోయింది, వాటికి మృత్యు వస్తుంది. ఎందుకంటే అవి వేరు 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 అనుకున్నాడో అవి నశిస్తూ ఉన్నాయి. ఎలా నశిస్తున్నాయి, చుట్టూ అద్దాలు పెట్టుకున్నాము, దాని లాంటి అద్దాల బొమ్మలు అన్ని చుట్టూ పెట్టేశాము, వేరుగా మనం చూసాము. ఈ అద్దం కాస్త కింద పడింది అనుకోండి, అద్దం పగిలిపోయింది. అద్దంలో పడ్డ బల్బు పగిలిపోయిందా, అక్కడ అద్దం లేదని కనపడటం లేదు. అది రావాలి. అద్దంలో పడ్డ బల్బు పగిలిపోలే, అద్దం పగిలిపోయింది. ఇక్కడ బల్బు కనపడటం లేదు. అప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, అరే రే ఖండఖండాలుగా ఉన్నటువంటి ఈ చైతన్యం, ఇందులో ఈ ఖండంలో చైతన్యం లేదు. ఏ ఖండంలో లేదు, ఈ ముక్కలో లేదు. నీకు ప్రజ్ఞానం బ్రహ్మ తెలియలేదు కాబట్టి ఈ ముక్కలో అసలు ప్రజ్ఞ లేదని నువ్వు గ్రహించటం లేకపోతున్నావు. ప్రజ్ఞ ఎక్కడుంది, మధ్యలో పెట్టిన బల్బులో ఉంది, చుట్టూ ఉన్నటువంటి అద్దం బొమ్మల్లో లేదు కదా నాయన. అద్దంలో ఏమాత్రం లోపం వచ్చినా ఈ బొమ్మ దానిలాగా ఉండటం లేదు, అది పోతున్నది, అది కనపట్టలేదు. పోతుంది అంటే పోతుంది అన్న పదం కూడా మనం ఇక్కడ ఉపయోగించకూడదు. ఎందుకంటే వచ్చిందే అది పోవడానికి, నీకు కనిపించటం లేదు. కనిపించకపోయేటప్పటికి అది మనం ఏమంటున్నాం, లేదంటున్నాం. ఈ అద్దాలే మంచి అద్దాలు పెట్టకుండా ఓ చోట ఎర్రద్దం పెట్టాను, ఓ చోట పచ్చద్దం పెట్టాను, ఓ చోట తెల్లద్దం పెట్టాను, ఇంకో చోట నల్లద్దం పెట్టాను, రకరకాల అద్దాలు దాని చుట్టూ పెట్టాను. ఇప్పుడు అందులో పడ్డ బల్బులు బొమ్మలు కూడా ఎలా ఉంటాయి, అలాగే ఉంటాయి. అంటే మనం పెట్టినటువంటి దర్పణాన్ని బట్టి, మనం పెట్టినటువంటి అద్దాన్ని బట్టి ఆ పరమాత్మ యొక్క శక్తి అనేక రకాలుగా కనపడుతూ ఉంది. అలాగే మనం ఇక్కడ మాయా అవిద్యలు అనేటువంటి రెండు పేర్లతో రెండు అద్దాలు పెట్టుకున్నామమ్మా. ఒకటి శుద్ధమైనటువంటి అద్దం, ఒకటి మలినమైనటువంటి అద్దం. ఈ రెండద్దాలు పెట్టడం వల్ల పరమాత్మ అంతా జగద్వ్యాప్తంగా ఉన్నాడు, దేవుడు మనలో లేడు. ఏమ్మా, మనలో ఉండాలి అంటే మన బయట ఉండకూడదు. దేవుడు ఎక్కడున్నాడు, ఏమిటమ్మా నిన్ననే కొత్త పాఠం వాళ్ళందరికీ మా అమ్మ దేవుడు మీలో ఉన్నాడని చెప్పారు, ఇప్పుడేమో మీలో లేడంటున్నారు, మీ మాటలు నమ్మాలా నమ్మకూడదా అని మళ్ళీ సందేహించకండి. ఎప్పుడైతే రెండు అద్దాలు పెట్టుకున్నామో జగత్తంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపం మనద్దంలో కూడా పడ్డది. అద్దం ఎప్పుడైతే బల్బు ముందర పెట్టి ఆ బల్బు ఈ అద్దంలో పడితే ఆ బల్బు ప్రకాశం పోయే చోటు కంటే కూడా ఈ అద్దంలో పడ్డ బల్బు ప్రకాశం ఇంకా ఎక్కువ దూరం పోగలదు. అద్దం పెట్టామనుకోండి, ఆ కాంతి కంటే ఈ కాంతి, అసలు కంటే ఈ నకిలీ కాంతి, మనం బంగారు నగల కంటే గిల్టు నగలు ఇంకా చక్కగా మెరుస్తూ ఉంటాయి, ఇంకా మెరుగు ఎక్కువ కదా వాటికి. ఈ అద్దం ఎప్పుడైతే మనం పెట్టామో ఈ అద్దంలో పడ్డటువంటి ఈ ప్రతిబింబం ఏదైతే ఉందో అదే జీవ సంజ్ఞను పొందింది. అది బ్రహ్మము కంటే భిన్నం కాదు. అద్దంలో పడ్డటువంటి ఈ బొమ్మ దానికంటే భిన్నం కాదు. అయితే అది కాదు ఇది. అవునా, అది అర్థమవుతోందా? ఏమ్మా సుమిత్రమ్మా, నీకు సందేహమా? మరి నీ సందేహం అడగాలి, అందరిలో అడిగితేనే తెలుస్తుంది. ఈ అద్దం ఏమవుతోంది, ఈ లోపల పడ్డటువంటి ఈ జీవ సంజ్ఞానం పొందినటువంటి ఈ బొమ్మ, ఈ ప్రతిబింబం, జీవుడు అనేవాడు ఆ ప్రతిబింబం యొక్క కాంతితో తాను ప్రకాశిస్తూ, అలాగే ఈశ్వరుడు అనేవాడు కూడా వాడు ప్రకాశిస్తూ
అంటే జీవుడు ఇక్కడ ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడని అనుకోకనమ్మా. నేను మీకు అర్థం అవడం కోసం 2 అద్దాలు పెట్టుకున్నాను అంతే. అర్థం పెట్టుకోగానే బొమ్మ పడిపోయింది. ఈ బొమ్మ ఆ చైతన్య కాంతిని తాను తీసుకుని అంటాడు, తాను తీసుకోలే, అదే పడింది. ఇది పడి ఏం చేస్తోందంటే కళ్ళ ద్వారా, ముక్కుల ద్వారా, చెవుల ద్వారా, అన్ని ఇంద్రియాల ద్వారా అది వ్యక్తం అవుతోంది. ఏంగా వ్యక్తం అవుతోంది? అది వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనేటువంటి పంచ కర్మేంద్రియాలుగాను, శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి స్వచక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములు అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాలుగాను వ్యక్తం అవుతోంది. పరమాత్మ యొక్క చైతన్య శక్తి ఈ దర్పణం మీద పడి, అవిద్య అనేటువంటి దర్పణం మీద పడి, ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి ఆ కాంతి కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కుల ద్వారా, నోటి ద్వారా, అన్నిటి ద్వారా వ్యవహారం చేస్తోంది. ఆ పరమాత్మ పోయేవాడు కాదు కాబట్టి ఈ అద్దాలు ఎన్నాళ్ళు పెట్టుకుంటే అన్నాళ్ళు అవి పడుతూ ఉంటాయి. ఈ అద్దం ఎప్పుడు లేకుండా పోతే అప్పుడు ఏమంటారు దీన్ని? ప్రతిబింబం ఎప్పుడైతే ఉండదో నా కళ్ళు, ముక్కులు, చెవులు చూడవు కదా, అప్పుడు నన్ను ఏమంటారు? శవం అంటారు. ఏమో ఇప్పుడు పరమాత్మ నాలో ఉన్నాడందామా, పరమాత్మ జగత్తంతా ఉన్నాడందామా? ఆ నేను అని మనం ఎవరైతే అనుకుంటూ ఉన్నామో మనం అందరం కూడా మనస్సు అనేటువంటి దర్పణం పెట్టుకోబట్టి, ఆ అద్దం పెట్టుకోబట్టి, ఆ అద్దం పెట్టగానే నీకు పరమాత్మ ప్రతిబింబం పడిపోతోంది. ఆ అద్దం నేను ఎప్పుడు పెట్టుకున్నానండి, ఎప్పుడు పెట్టుకోలేదే అని మనం అనుకుంటే, ఎప్పుడైతే మనం స్వర్గ నరకాల్లో సుఖ దుఃఖాలన్నీ అనుభవించి మనకు కావలసిన స్థూల శరీరం తల్లి దర్శనంలో తయారై రెడీగా ఉన్నదో, దాంట్లో మనం ఎప్పుడైతే వచ్చి చేరామో, ఎవడు చేరాడు? ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే వచ్చి చేరిందో, అది చేరడం ఏమిటి, అద్దం పెట్టడం ఏమిటి, ఆ బల్బు బొమ్మ అద్దంలో పడటం ఏమిటి, ఆ రెండిటికి ఎక్కువ టైం ఏం అక్కర్లేదు. ఏమ్మా ఎక్కువ చెప్పబడుతుందా? అప్పటికే జీవసంగం వచ్చేసింది. ఎప్పుడైతే వాడికి జీవత్వం ఏర్పడిందో అప్పటి నుంచి పరమాత్మ శక్తి తీసుకుని ఈ జీవుడు ఎందుకు అహంకరిస్తున్నాడో కూడా మనకి ఇప్పుడు అర్థం అవుతోంది. పరమాత్మ ఏమో అక్కడెక్కడో బయట జగత్తంతా నిండి ఉన్నాడు. దేహ వ్యవహారాలన్నీ నిజంగా చేస్తున్నది మీరు ఎవరు చెప్పండి? కళ్ళ ద్వారా, ముక్కుల ద్వారా, చెవుల ద్వారా అన్ని శక్తులు కూడా నా రిసెప్షన్ నుంచే కదా, నా దగ్గర నుంచే కదమ్మా వెళుతుంది. అందుకని జీవుడు ఏమనుకుంటున్నాడు? జీవుడు అంటే ఎవడు? ఆ విద్య ఉపాధి ఎందు ఆశ్రయించుకుని ఉన్నాడే వాడు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం లేకపోతే వాడు అర్థం లేదు. అందుకని ఆ అహం ఏమంటోంది, ఆ చిత్తము అనేటువంటి ఆ అహం ఏమంటోంది? మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం 4 కదా, 4 2 అర్థాలు అయిపోయినాయి కదా. ఈ అర్థం ఏమంటోంది? నేను చేశా, నన్ను అన్నారు, నన్ను తిట్టారు, నేను మాట్లాడాను, అన్ని నేను. ఊరికే వాడు ఎందుకు నెత్తినేసుకుంటున్నాడు అంటే, వాడు ఎందుకు నెత్తినేసుకుంటున్నాడు? ఉన్న పరమాత్మ ఏమో నోరు మూసుకుని ఎక్కడో ఉంటాడా? వాడేమో వచ్చి ఇక్కడ ఏమీ పని చెయ్యడా? అద్దం పెట్టి అద్దంలో బొమ్మను పడేస్తున్నాడా? వాడు పడేయలే, అద్దం పెట్టగానే అదే బొమ్మ పడేస్తుంది. ఆ బొమ్మ ఏమో మరి సమస్త కార్యాలు చేస్తూ ఉంటే అది నువ్వు చేయటం లేదు దాన్ని అనుకోమంటాడా? ప్రజ్ఞానం బ్రహ్మాన్ని ఎవరికైతే తెలుస్తుందో నాయన, సర్వత్రా ఉన్నటువంటి ప్రజ్ఞాశక్తి పరమాత్మ. ఈ జీవుడికి ఆ ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞ కేవలం పరమాత్మ నుంచే తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, అమ్మా మా శరీరం అంతా కూడాను 5 కోశాలతో మేము మూసేసుకున్నాం కదా, దాని లోపల కదా మీరు దర్పణం ఉందంటున్నారు. మరి ఒక అద్దానికి, ఆ బల్బుకి ఈ అద్దానికి మధ్యలో చెయ్యడ్డం పెడితేనే బల్బు బొమ్మ దీంట్లో పడదు కదా, మరి ఆ పరమాత్మ బొమ్మ దీంతో ఎట్లా పడింది? మీకు సందేహం అట్లా రావచ్చు కూడా. వస్తుందా రాదా? ఈ మనకు కనపడటానికి ఈ కోశాలన్నీ ఇలా గుండుగా ఉన్నట్టున్నాయి, కానీ పరమాత్మ దృష్టితో చూస్తే గోడ మీద పెట్టినటువంటి ఆ ఫోటో ఏదైనా ఒకటి ఇట్లా మనం పెట్టినట్టయితే ఈ పడేటువంటి లైట్, ఒక ఇల్లు బొమ్మ గోడ మీద పెట్టామమ్మా మనం, ఇక్కడ ఒక లైట్ పెట్టాము, ఈ లైట్ అక్కడ ఆ ఇంట్లో ఆ పక్కన వంటిల్లు, ఈ పక్కన బాత్రూమ్, ఇక్కడ కార్ షెడ్ ఏవో వాడి ఇంట్లో వేసుకున్నాడు. ఈ లైట్ బొమ్మ వాటి అన్నిటి మీద పడుతుందే, ఒకదాని మీద పడుతుంది. ఆ ఇంట్లోకి వెళితే వంటింట్లో లైట్ కార్ షెడ్ లోకి రాదు. ఆ ఇంట్లో అయితే వంటింట్లో పెట్టిన లైట్ కార్ షెడ్కి రాదు. కానీ ఆ ఇల్లు వేరుగా ఉండి ఇక్కడ కనుక బయట లైట్ ఉంటే ఈ లైట్ ఏం చేస్తుంది? ఆ ఇంట్లో అన్ని గదుల్లోనూ ఒక లైటే పడుతుంది. ఒక లైట్ అన్ని గదుల్లో ఎలా పడిందండి అని మీరు అడిగితే పడుతుందా పడదా? ఈ గదుల్లో కూడా లోపలికి వెళ్ళేటువంటిది అక్కర్లా. ఇవన్నీ కూడా అలాంటివి
ఆ ఒకలైతే ఈ లోపల ఎన్ని అద్దాలు పెట్టుకున్నా నీలో నాలో వాళ్ళు అందరిలో పెట్టుకున్నా కూడా అందులో అది ప్రవేశించగలదు. చూసుకోవాలి కాదు, కోరికతో తెచ్చుకున్నాడు. లేకపోతే అసలు అర్థమే లేకపోతే గొడవే లేదు. అర్థం ఉంటే కదా నన్ను నేను చూసుకోవాలి. కోటికి అర్థం ఇచ్చి చూడండి మీరు. ఒకసారి చూసుకుంటే దాని రూపం దానికి తెలిసిపోయింది కదా, ఇంకా ఊరుకోవచ్చు కదా. అదేం చేస్తుంది, అన్ని యాంగిల్స్ లో ఇట్లా పెట్టుకుని. మనం కూడా అంతే కదా. మనుషులు కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్స్ చేయించుకుంటారు. అది ఏదో ఒక అర్థం ఉంటే ఏదో మహాన్ బొట్టు పెట్టుకోవడానికి చేస్తున్నారు అనుకోవచ్చు. అది దానికి ఇటు పెట్టి ఏమిటో పెడతారు. మనం వెనక కూడా ఇట్లా ఉన్నామో అందులో కనపడుతూ ఉంటుంది. మన పక్కన మన మూలలు అన్ని ఇట్లా అన్ని యాంగిల్స్ లో. నాకు అప్పుడు గురువుగారు అలా అనేవారు. పాపం కోటి చేతికి అర్థం ఇస్తే ఏం చేస్తుంది, అన్ని యాంగిల్స్ లో తను ఎలా ఉన్నావో చూసుకుంటూ ఉంటుంది. ఆ కోటి స్వభావం గల వాళ్ళు అద్దాలు పెట్టుకున్నారు, ఎందుకు తల్లి వాళ్ళు కింద జన్మలో కోటిగా ఉండి వచ్చింటాడు. గురువు గారు అలాగే అనేవారు. పాపం వాళ్ళు ఎందుకంటారు, అద్దంలో చూసుకునే వాళ్ళని కూడా గురువు గారు అలాగే అంటారు. అద్దం చూడగానే నాకు గుర్తుకొస్తుంది ఎప్పుడు రోజు కూడా. అందుకని ఏమనుకోమంటారంటే, ఓ శవమా నీకు అలంకారం ఏంటే, శవానికి కూడా బొట్టు పెడతాం కదా, శవానికి కూడా పూలు పెడతాం కదా, శవానికి కూడా మనిషి చీర కడతాం కదా, ఎందుకంటే ఇంక పోతోంది కదా, పసుపు పూస్తాం అన్ని చేస్తాం కదా. అలా శవం లాగా, ఎందుకంటే సమాధిలోనే చచ్చిపోయింది కాబట్టి ఈ శవానికి అలంకారం చేస్తున్నానని అద్దంలో చూసి అలంకారం చేస్తూ, అంతేగాని అబ్బా నేను ఎంత బాగున్నాను అని మాత్రం అద్దం చూడవాకు. ఏం నాయన అక్కడ మోహం అనేది కలుగుతుంది, నేను ఎంత అందంగా ఉన్నాను, అహంకారం కలుగుతోంది, నీకు గర్వం కలుగుతోంది. నేను ఎంత అందంగా ఉన్నాను, నన్ను మించిండే లేదండి, నేను ఎంత అందంగా ఉన్నా, ఈ చీర నాకు ఎంత బాగుంది. అరే శవానికి చుట్టబెట్టిన చీరకి అందం ఏమిటి? శవానికి చుట్టబెడితే అందం శవం అనుకుంటా అందంగా ఉన్నానని, స్టాండ్ మీద వేస్తే అందంగా ఉన్నానని. స్టాండ్ ఎప్పుడైనా సంతోషపడుతుందా? పెద్ద 1000 రూపాయలు 10,000 రూపాయలు పట్టు చీర కట్టుకుని పెళ్లికి వెళ్ళొచ్చి అది విప్పి బట్టల స్టాండ్ మీద అక్కడ పడేది. ఆ స్టాండ్ చాలా సంబరపడుతుంది కదా. నేను కాగా 10,000 రూపాయలు చీర కట్టుకున్నాను ఎప్పుడైనా స్టాండ్ అనుకుంటుందా? కొయ్య స్టాండ్ అట్లాంటి కొయ్యే ఇది. ఆ భావంతో నువ్వు అర్థం చూసుకో, నీకు మోహం కలగదు అమ్మా. అట్లా అనుకోమనే చెబుతారు. ఇలా చెప్పగా ఏమవుతుందంటే అమ్మా, ఈసారి అర్థం చూసుకున్నప్పుడు మనకు పొరపాటుగా నేను అందంగా ఉన్నాను అనిపించిన, అరే అమ్మగారు ఆ రోజు ఈ పాఠం ఇలా చెప్పారు కదా, ఇది శవం, ఇది దీనికి సమాధి వచ్చినాడే ఇది వచ్చింది కదా, ఈ శవానికి మళ్ళీ అందం ఏమిటి తగిలిస్తున్నా. స్టాండ్ గురువు గారు అనేవారు గాజుల స్టాండ్, బట్టల స్టాండ్, రూపం స్టాండ్ అంతే కదమ్మా. దాని మీద కాసేపు వేస్తారు, తీసుకుపోతారు. బజార్ లో బొమ్మకి అదేదో రోడ్ లో ఉంటాయి బొమ్మలు, షోకేస్లో ఆ బొమ్మకు చాలా అందంగా చేరగలుగుతారు. ఆహా చాలా అందంగా ఉన్నావు గురువు గారు, దాన్ని అనుకోమంటారు. పరమేశ్వరి ఈ రూపంలో కూడా ఇంత అందంగా ఉన్నావు ఏమిటమ్మా అనుకోమంటారు. నువ్వు చైతన్య స్వరూపిణిగా చిద్రూపిణిగా ఉన్నప్పుడు అందంగా ఉన్నావు అంటే అర్థం ఉంది. ఎందుకంటే చైతన్య స్వరూపంగా జీవత్వం ఉంది కదా. బొమ్మలో ఇక్కడ అర్థం పెట్టుకున్నావు కదా, అర్థం పెట్టుకున్నావు కాబట్టి ఆ కాంతి సరాసరి దీంట్లో పడి నేను కదలికలన్నీ వ్యవహారాలన్నీ ఆడుతున్నావు, చిత్ విలాసం చేస్తున్నావు. ఇదే విలాసం నువ్వు ఆడుతూ ఉన్నావు. అక్కడ ఏ దర్పణమో లేదు. ఎక్కడ ఆ షోకేస్ లో మనస్సు లేదు, దర్పణం లేదు, బొమ్మ పెట్టుకోలేదు, పరమాత్మ శక్తి దానిలో పడను లేదు. అయినా అది ఎంత అందంగా ఉందో చూడండి. కాసేపు నుంచగలా చూడండి ఎంత అందంగా కనపడుతుందో ఆ బొమ్మ. అప్పుడు అనుకో పరమేశ్వరి, నువ్వు చైతన్య స్వరూపంగానే కాదు నిశ్చైతన్యంగా ఉన్నా కూడా నువ్వు అందంగానే ఉంటావమ్మా. అంటే అందం నీ లక్షణం. ప్రజ్ఞానం బ్రహ్మ నీకు అర్థమైనాడు. వాడు చూస్తాడు, అజ్ఞాని కూడా చూస్తాడు షోకేస్ లో ఉన్న బొమ్మని. వాడు వేరే దృష్టితో చూస్తాడు. వీడి దృష్టి ఇలా ఉంది. జ్ఞానికి అజ్ఞానికి దృష్టి చాలా తేడా ఉంటుంది. అందుకని జ్ఞానిని అజ్ఞానిని మనం గుర్తించలేము. వాడి మాటల్ని బట్టి, వాడి విచారణను బట్టి. అమ్మా ఇది ఎలా విచారణ చేసుకోవాలో, ఇప్పుడు ఇదంతా విచారణలో భాగమే. నేను చెప్పే ప్రతి ముక్క కూడా విచారణే, నేను సొంతగా చేసుకున్న విచారణ. ఏ పుస్తకంలో ఇది రాయదు. నువ్వు ఇలా విచారణ చేసుకో, నీ భావం మారుతుంది. నీవు ఇక్కడ ఒక అమ్మాయి షోకేస్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయి బొమ్మను చూసి, ఆహా ఈ అమ్మాయి ఎంత బాగుంది, ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని చూస్తే అస్సలు బాగుండదు దాని దుంపదేగా. నేను ఆ అమ్మాయిని ఎంత అందంగా ఉన్నదాన్ని ఊహించుకుంటే ఇటువంటి దరిద్రపు రాక్షసి నా కళ్ళ పడిందే అని దీన్ని తిట్టాలని అనిపిస్తుంది, నువ్వు విసుగుపడాలని అనిపిస్తుంది. కానీ పరమేశ్వరి ఈ రూపంలో ఇంత అందంగా ఉంది. ఇంట్లో భార్య రూపంలో కదులుతూ నడుస్తూ ఆవిడ చక్కగా చాలా అందంగా అన్ని రకాల వ్యవహారాలు చేస్తూ చైతన్య స్వరూపిణిగా ఉన్నప్పుడేమో ఇంట్లో తిరుగుతూ అంత అందంగానూ ఉంది. ఏమీ లేకుండా నిశ్చైతన్యంగా జడంగా నుంచుంది. జడంలోకున్న అది జడం అంటున్నావే కానీ సత్తు చిత్తు ఆనందం అక్కడ ఉంది. సత్తు బొమ్మ ఉన్నది.
బొమ్మ కనిపించింది, అవునమ్మా బొమ్మ ఉన్నది, బొమ్మ కనిపించింది, కనిపించి ఉన్న స్వార్థం అందంగా ఉండడం దాని లక్ష్యం. ఆ అందం నాకు ఆనందం ఇచ్చింది కాబట్టి సచ్చిదానంద స్వరూపం అక్కడ ఉంది కదా. నువ్వు చైతన్యం ఎందుకు లేదంటున్నావు అంటే దర్పణం పెట్టుకోలేదు. అది దర్పణం పెట్టుకున్నాకో దానిలో కూడా ప్రతిబింబం పడిపోతుంది, ప్రతిబింబం పడితే అది సగంతో మొదలు పెడుతుంది, అంతే కదా. శవము బొమ్మ కూడా అంతే, శవము కూడా శవానికి అందం అలంకారం ఉండటం లేదుగా, దానికి అలంకారం ఉంటుంది. అందుకని ఓ అలంకారంగా ఉన్నటువంటి పరమేశ్వరి నువ్వు ఇక్కడ కూడా సచ్చిదానంద స్వరూపిణివేను, ఇక్కడ అందంగానే కనపడుతున్నావు నాకు, నా కళ్ళకి. ఎందుకంటే నా దృష్టి మారి, ఇంతకు ముందు నా దృష్టి సరిగ్గా లేనప్పుడు నువ్వు నాకు ఎలా కనపడేదానివి? ఆ బొమ్మను చూడగానే నాలో కొన్ని ఉద్రేకాలు కలిగేవి, నాలో కలిగినటువంటి ఉద్రేకాలతో నేను ఏదో పనులు ఆలోచనలు చేయడానికి, ఏదైనా చెడు పనులు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది, బొమ్మలో మార్పు రాలే. బొమ్మ ఎప్పుడు కూడా అలాగే ఉంది. ఆ గురువు గారు అలా అంటారు, నీవు చూడడం అలా నేర్చుకో. దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్తు. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో, నీకు జగత్తంతా కూడా బ్రహ్మమయంగా గోచరిస్తుంది. లేకపోతే నువ్వు బ్రహ్మమయంగా చూడలేవు. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకోవాలంటే కేవలం ఈ మార్గం ద్వారానే నువ్వు చేసుకోగలవు. ఇంకో మార్గం ద్వారా కొంతమంది ఏం చెబుతారంటే, నాయన నువ్వు ఎవరిని కూడా చూడకూడదు, నీకు చెడు దృష్టి ఉండకూడదు, వాళ్ళని చూడగానే నువ్వు తలకాయ ఎందుకు కన్నువైకి అన్యకాంతలు అడ్డం పైన మాతృభావన చేసి మరొక నాకు మాతృభావమే కలగటం లేదు. కలిగితే ఆ రౌడీలందరూ అలాంటి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారు, ఎందుకు చేస్తారమ్మో మనం చూస్తుంటాం కదా రోడ్లలో. కన్ను దువైకి అన్యకాంతలు అడ్డం అయితే అందరూ కనపడుతూ ఉంటే వాడికి ఎటువంటి భావం కలుగుతోంది? దుష్ట స్వభావమే కలుగుతోంది. దానివల్ల వాడు ఏం చేస్తున్నాడు? వాడు దుష్ట సంకల్పమే చేస్తున్నాడు. ఎప్పుడైతే స్వభావం దుష్టంగా ఉందో, సంకల్పం దుష్టంగా ఉందో, చర్య తప్పకుండా దుష్టంగా ఉంటుంది. మంచిది కావాలి అంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీ స్వభావాన్ని మార్చుకోవాలి. స్వభావం నీకు మంచిది కావాలంటే నీ దృష్టి మారాలి. దృష్టి మారాలి అంటే నీకు సద్గురువు దొరకాలి. ఇదంతా లింకు. గురువు దొరకపోతే మాత్రం ఇవన్నీ కావమ్మా. మీరు అనుకుంటారు ఊరికే తత్వమసి అని నా తల మీద ఏదో బొట్టు పెట్టగానే నాకు ఇవన్నీ కలిగినాయి అంటే, తల మీద బొట్టు పెడితే ఇవన్నీ కలగవు. నిన్ను బోధ ద్వారా బొట్టు పెట్టి నిన్ను ఇక్కడ కూర్చోబెడతాడు, యూనిఫామ్ వేస్తాడు. ఏమిటి? వైరాగ్యము, అభ్యాసం. నాయన ప్రాక్టీస్ చేయి, రోజు నా మాటలు విను విను. నేను నీ మాటలు ఎందుకు? నా మాటలు కాబట్టి ఎలా నాలాగా చెప్పేవాడి మాటలు ఎవరైనా విను, నా మాటలు వినొద్దు. అవి వింటూ వింటూ ఉండగా ఏమవుతుంది అంటే నీకు తెలియకుండానే నీ మనస్సు ఎలాగైతే అన్ని రికార్డ్ చేయడం దానికి అలవాటు, వీటిని కూడా రికార్డ్ చేస్తుంది. శక్తిపాతం చేశాడు కదా గురువు నీకు. ఆ శక్తి వల్ల ఏమవుతుంది అంటే నీకు అవసరం వచ్చినప్పుడు ఆ రికార్డ్ శక్తి ముందు పెడుతుంది. మీరు అంటారమ్మా ఇట్లా ఈ పని చేస్తున్నాగానే అమ్మగారు ఇలా చెప్పారు, నాకు గుర్తు చేసింది, అందుకని మేము ఇంకా అది మానేసుకున్నామని అంటూ ఉంటారు. ఎవరు గుర్తు చేశాడు అక్కడ? ఏ గురువు అయితే నీకు శక్తిపాతం చేసి నీ హృదయంలో తాను ప్రతిష్ట వేసుకుని కూర్చున్నాడో. మీరు ఫోటోలు అంటారు, మీలో నా ఫోటో ఎప్పుడో ఉంది, దానికి బాగుండకపోవడం బాగుండటం లేదు, మీరు వేసేసుకున్నారు. అది మిమ్మల్ని రోజు నడిపిస్తూ ఉంటుంది. మీరు అది నడిపించడం లేదేమో బయట ఫోటో పెట్టుకుంటున్నారు. బయట ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నష్టం లేదు. మన దృష్టి ఇంకా మళ్ళీ ఇదివరకు అట్లాగా నిన్నట్లాగా మనం ఎప్పుడు సత్తుగా ఉండకుండా అప్పుడప్పుడు చిత్రూపంలోకి వస్తూ ఉంటే మళ్ళీ మనని లాగడానికి మనకు బాహ్యంగా ఓ గుర్తు కావాలి కాబట్టి గుర్తు పెట్టుకుంటున్నాం. కానీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి గురువు నీకు ఆ రికార్డ్ చేసినటువంటి విషయాలన్నీ టేప్ రికార్డ్ అన్నా నువ్వు వెళ్ళాలి, ఆ టేప్ పెట్టుకోవాలి, దాన్ని పెట్టాలి, అది ఆన్ చేయాలి, కరెంట్ ఉండాలి, ఆ వాళ్ళకి ఈ గొడవలన్నీ. మీరు ఏదైనా పని చేస్తుంటే మీ లోపల నుంచి మిమ్మల్ని ప్రబోధించే గురువు అప్పుడు ఏ కరెంటుతో చేస్తున్నాడు? ఆయన రికార్డ్ చేసి పెట్టాడు, నీకు అవసరం వచ్చినప్పుడు పెడుతున్నాడు. నువ్వు పెట్టమనక్కర్లే, వాడే పెడతాడు. ఎప్పుడు అవసరమో అప్పుడు కరెంట్ ఉండకపోయినా పర్వాలేదు, ఏం అక్కర్లేదు, చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నీకు ఎందుకు జరిగింది అంటే ఈ ప్రజ్ఞ తెలియకపోబట్టి చైతన్యం ఎప్పుడు అఖండం అమ్మా, ఒక్కటి ముక్కలు ముక్కలుగా లేదు. మనకు మొదట్లో చెప్పేప్పుడు ఎలా చెబుతామంటే నువ్వు చైతన్యమే నువ్వు చైతన్యమే నువ్వు చైతన్యమే అని చెబుతాం. కానీ నిజంగా అయితే నువ్వు 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 ఇన్ని చైతన్యాలు లేవు. ఉన్నదేమిటి? ఒకే చైతన్యం. నేను విభజించుటకు వీలుగాని అఖండ సచ్చిదానంద మూర్తిని. ముక్క చేయడానికి నన్ను వీలు లేదు. ముక్క చేస్తే కదా దానికి 5 కోశాలు మీరు చుట్టేది. నన్ను ముక్కే చేయడానికి వీలు లేకపోతే నాకు 5 కోశాలు నువ్వు ఎలా చుడతావు? చుట్టడానికి వీలు లేదు. అటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మని నేను అని భావం చేయాలి. అది ప్రజ్ఞ తెలిసిన వాడికే అర్థం అవుతుంది.
మొట్టమొదట్లో వాడికి అహం బ్రహ్మాస్మి అనుకున్న వాడికి తెలీదు, తత్వమసి అన్నవాడికి కూడా ఇది తెలీదు. ప్రజ్ఞానం బ్రహ్మ దాకా వచ్చేటప్పటికి అరే ప్రజ్ఞా స్వరూపంగా జగద్వ్యాప్తంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపుణ్ణి నేను, ఈ దేహాలన్నీ కూడాను నా చైతన్యంతో ప్రకాశిస్తూ వెలుగుతూ ఉన్నాయి. అసలు ఆధారం నేను ఆ బల్బు పగలగొట్టేశాను అనుకో, మీ మొత్తం అద్దాల్లో పడ్డ బల్బులన్నీ పోతాయి. ఒక అద్దం పగలగొట్టాను అనుకో, ఆ మిగిలిన బల్బులు పోవు, ఆ బల్బు పోవు, అంతే కదా, మధ్యలో ఉన్నది పోదు. అలా ఒక్కొక్క బల్బు, ఒక అద్దం పగలగొడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. ఇంకో అద్దం అక్కడ పెడితే మళ్ళీ ఆ బల్బు మామూలుగా బొమ్మ పడుతుంది. అలా చచ్చిన వాళ్ళు వస్తూ ఉన్నారు, మళ్ళీ పుట్టేవాళ్ళు పుడుతూ ఉన్నారు. అసలైనటువంటి ఆ సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ కనుక లేకపోతే ఈ దేహాలు లేవు, ఈ పుట్టడం లేదు, ఈ సాగు, అది లేకపోవడం అనేది దానికి లేనే లేదు. ఈ చైతన్యాన్ని నువ్వు ఖండ ఖండాలుగా చూస్తూ ఉండబట్టి, ముక్కలు ముక్కలుగా విభజించుకుని చూస్తూ ఉండబట్టి నీకేం జరుగుతోంది అంటే దాని మీద నీకు రాగమో ద్వేషమో కలుగుతుంది. లేకపోతే నీకు రాగద్వేషాలు కలగవు. ఆ వైర్లో ఉన్నటువంటి కరెంటుని, వైర్లో కరెంట్ ఉంది కదా లేదా, ఒక బల్బులో పెట్టుకున్నావు కాబట్టి అంతవరకే లిమిటెడ్ గా కాంతిస్తోంది. ఇక్కడ కూడా వరసన ఎక్కడికి లాగినా కూడాను నువ్వు అన్ని బల్బులు వెలుగుతాయి కదా. లిమిటెడ్ కాంతి కాకుండా అన్లిమిటెడ్ కాంతి నీకు అది వెదజల్లగలదు కదా. వెదజల్లడం వల్ల ఆ బల్బు ఎలా తీసుకుంటుందో, ఇప్పుడు మనకు మామూలుగా అయితే ఒక ఛానల్లోంచి నీళ్లు పోతూ ఉంటాయి అనుకోండి, మనం ఇక్కడ ఒక కాలువ తవ్వి, ఇక్కడ ఒక కాలువ తవ్వి, ఇక్కడ ఒక కాలువ తవ్వితే నీళ్లు తగ్గుతాయి కదా, ప్రెషర్ తగ్గుతుంది కదా. ఒక్కొక్క కాదు 20 కాలువలు తీసామనుకోండి, ఒక పెద్ద కాలువకి ఏమవుతుందమ్మా, తగ్గిపోతూ ఉంటుంది. కానీ కరెంటు వైర్లో ఉన్నటువంటి బల్బులు నువ్వు ఎన్నెన్నా పెట్టుకో అవి తగ్గవు. ఇక్కడ 4 బల్బులు పెట్టాక ఆ చివరి దానికి ఒక లైట్ రాదా, ఇంతే వెలుగొస్తుంది. అలాగే ఈ పరమాత్మ శక్తి కూడా నువ్వు ఎన్ని ఖండాలుగా అసలు నిజంగా ఖండాలుగా విభజించబడదు. నువ్వు ఎన్ని ఖండాలుగా విభజించుకో, ఎన్ని కోట్ల జన్మల జీవరాశులైనా తెచ్చిపెట్టుకో, అది మాత్రం ఒక్క రవ్వ కూడా తరగదు. ఆ తరగదని నీకు తెలియక నువ్వేం చేస్తున్నావు, ఖండంగా చూస్తున్నావు, ఒక భాగంగా చూస్తున్నావు, విభజించుకున్నావు. నువ్వు ఆ పరమాత్మ చైతన్యాన్ని ఏం చేస్తావు, విభజించుకోకుండా చూస్తున్నావు. అలా విభజించటం మానేసి అఖండాకారంలో నువ్వు చూసి అట్లుండుట ఏ మృత్యువును జయించుట ఒక్కటే మాట చెప్పారు నాయన. ఖండఖండాలుగా చూస్తూ ఉన్నావు, అఖండంగా చూడటం నీకు అలవాటు అయింది అంటే నువ్వు మృత్యువును జయిస్తావు. అంటే అద్దాల్లో పడ్డ బొమ్మలన్నింటినీ చూసి వేరువేరుగా ఉన్నాయి అని అనుకుంటూ ఉండటం కంటే అసలు అద్దంలో పడ్డ బొమ్మ మిథ్య, సత్యం కాదు, ఎదురుగా ఉన్నటువంటి బల్బు సత్యము అని అనుకున్నావంటే ఈ ఎన్ని అద్దాలు పెట్టుకున్నా కూడా నీకు దానివల్ల ఏమీ నష్టం రాదు. ఎందుకంటే అద్దంలో పడ్డ బొమ్మ చూస్తున్నావు కాబట్టి, ఒక అద్దం ఎర్రగా ఉండటం వల్ల అద్దంలో పడ్డ బొమ్మ కూడా లైట్ కూడా ఎర్రగా పడుతుంది. ఒక పచ్చ అద్దం పెట్టుకున్నావు కాబట్టి పచ్చగా పడుతుంది, అది ఎర్ర లైటు ఇది పచ్చ లైటు అని నువ్వు చెబుతున్నావు. అలాగే వాడు మంచివాడు వీడు చెడ్డవాడు అని నువ్వు చెబుతున్నావు. ఆ అద్దానికి ఉన్న రంగుని ఎవరికి అంటగడుతున్నావు, అందులో ఉన్నటువంటి చైతన్యానికి అంటగడుతూ ఉన్నావు. దానివల్ల వాడు నీకు మంచివాడుగానో చెడ్డవాడుగానో కనపడుతుంది. అసలు ఈ మంచి చెడు అనే వాళ్ళిద్దరూ కూడా అద్దం లక్షణాలు, గుణాలు, బుద్ధులు, దీని లక్షణాలే కానీ ఆత్మ లక్షణం కాదు కదమ్మా. ఆ చెడ్డవాళ్ళలోనూ జీవుడు ఇలాగే ఉంటాడు. ఎలా ఉంటాడు, మంచివాళ్ళలో జీవుడు ఎట్లా ఉన్నాడో చెడ్డవాళ్ళలో జీవుడు అలాగే ఉంటాడు. మరి చెడ్డవాళ్ళలో ఈశ్వరుడు ఎలా ఉన్నాడో మంచివాళ్ళలో కూడా ఈశ్వరుడు అలాగే ఉంటాడు. ఎందుకంటే చెడ్డవాడు ఒకడికి చెడ్డవాడు కానీ వాడు ఇంకోటికి మంచివాడే ఉంటాడు, ఉండదా? సినిమాలో విలన్ ఉంటాడు అనుకోండి, విలన్ హీరోకి చెడ్డవాడు, విలన్ ఇంకొకళ్ళకి మంచివాడే ఉంటాడు. వాడి గుంపు వాళ్ళందరికీ వాడు మంచివాడో కాదా? ముందు క్లాస్ లో చెప్పినారు కదమ్మా, ముందు క్లాస్ లో చెప్పినారు కదా, రాజకీయ నాయకుల్ని చెప్తూ ఒకరికి వాడి పద్ధతి వాడికి నచ్చక వాడికి ఇష్టం ఉండదు, కానీ ఇంకోటికి వాడు మంచివాడే అలా ఉంటాడు. అందుకని నువ్వు ఎప్పుడైతే ఈ బుద్ధి లక్షణాలు అనండి, దర్పణం లక్షణాలనండి, ఇవి మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనేటువంటివి 4 కూడాను దర్పణంగా ఏర్పడ్డాయి. ఈ లక్షణాలు ఈ జీవుడి మీద వేసి మనం వీడు మంచివాడని, వీడు చెడ్డవాడని, వీడు బుద్ధిమంతుడని, వీడు బుద్ధిహీనుడని రకరకాల మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. ఏది తెలియకపోబట్టి ఈ ముక్కలకు అసలు సహజమైన శక్తి లేదు, దానివల్ల ఇవన్నీ వ్యవహారం చేస్తున్నాయి అన్నటువంటి ప్రజ్ఞ నీకు తెలియని కారణంగా నువ్వు అలా చేస్తున్నావు. అటువంటి ఖండఖండాలుగా ఉన్నట్లున్న చైతన్యాన్ని అఖండాకారంలో చూసి, అఖండాకారంలో నువ్వు చూడు, అట్లుండుటయే, ఏ చూసావో అట్లా ఉండిపోయింది.
అట్లా ఎప్పుడు చూసావు నువ్వు? సమాధిలో చూసావు. సమాధిలో నేను ఏం చేశావంటే జీవుణ్ణి ఈశ్వరుణ్ణి కూడాను వదిలించేసి అసలైనటువంటి జీవుడి చోటిలో నుంచి, నువ్వు జీవుడిగా ఉన్నావు కదా, ఆ చోట్లో నుంచి ఆ కిరణాన్ని నేను తీసి ఇక్కడ ఒక బల్బు పట్టానంటే, ఒక సన్న ఆ కిరణాన్ని తీసుకుని ఒక కాగితం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఒక బల్బు బొమ్మని నేను కనుక్కున్నాను. ఆయన ఇప్పుడు నేను ఈ బల్బు దగ్గర నుంచి ఆ సన్న పిల్లిలో నుంచి చూస్తే తప్ప నాకు ఆ బల్బు కనిపించదు. అవునా కాదా? ఏమో అర్థం కాలేదా? మనం సూర్యుడి గ్రహణాలు అవి వచ్చినప్పుడు అంతా మసి పట్టేస్తాం చూడండి. సన్నగా ఒక చోటు నుంచి సూర్య కిరణాన్ని ఒకదాన్ని మనం ఇక్కడ పట్టుకుంటాం. ఆ కిరణంలో నుంచి చూస్తేనే నీకు సూర్యుడంతా కనపడతారు. అన్ని కిరణాల్లోంచి చూసామనుకో మన కళ్ళు పోతాయి. అందుకని అంతటికీ మసిపెట్టి ఒక్క కిరణం భాగం మాత్రమే మనం సూర్యుడిని చూడటానికి వీలయ్యేటట్టుగా మసిని మన పెద్దవాళ్ళు పట్టి పెడతారు. ఆ కిరణంలో నుంచి చూస్తే నీకు సూర్యుడు మొత్తం బింబము కనిపిస్తుంది. మీకు ఇంకా అనుమానం ఉండేటట్టయితే ఒక ఇది పేపర్ తీసుకుని పేపర్కి సన్న సూదితో ఒక కన్నం బెద్దం పొడవండి, గదంతా చీకటి చేసేసుకోండి. ఆ చీకటిలో సూర్యుడు ఎండపడే చోట ఈ పేపర్ పెట్టండి. ఒక్కటే ఒక కిరణం సూదితో సన్న కన్నం పొడవండి. ఒక్క కిరణం మాత్రమే లోపలికి రావాలి మీ గదిలో, మీ చీకటి గదిలోకి. ఆ గదిలో పడ్డటువంటి ఆ ఒక కిరణం పడ్డటువంటిది ఒక సున్నలాగా మీకు కనపడుతుంది. ఒక కిరణం పొడుగ్గా వచ్చింది కదా, మరి గీతలాగా ఉండొచ్చు కదా, ఉండదు, ఒక సున్నలాగా కనపడుతుంది. ఆ సున్న దగ్గర కన్ను పెట్టి చూడండి, మీకు మొత్తం సూర్యుడు కనపడతాడు. కావాలంటే చూసుకోండి, ఇంటికి వెళ్ళి ఆ పని చేయండి. అంటే గవాక్ష పెద్దదిగా ఉంటుంది కదా, ఒక్క కిరణమే ఒక సూర్యుడు అని తెలియడానికి గవాక్షులు అంటే ఎక్కువ చోట్ల ఇంటికి కనబడుతుంది కదా. అందుకని మనం ఒక్క కిరణమే పడింది. ఆ కిరణం దగ్గర నుంచి చూస్తే నీకు మొత్తం సూర్యుడు కనిపిస్తాడు. అప్పుడు నేను జీవత్వం దగ్గర నుంచి గురువు ఊరికే చేయబడుతున్నాడు అనుకోకండి, మనకు ఊరికే వచ్చేసింది కాబట్టి మనం ఏం కష్టపడలేదు కదా. అందుకని ఆ విలువ మనకు అర్థం కావటం లేదు. కానీ ఆ విలువ అర్థమైన వాడికి నిజంగా నా గురుదేవుడి మీద నా గురువు మీద నాకు ఎంత విశ్వాసం ఉందో అందులో మీకు 10వ వంతు కూడా లేదు. ఉంటే గానీ మీకు ఈ సమాధి రాకపోతే, అంటే సమాధి రాని వాళ్ళ గురించి చెబుతున్నాను, కాస్త ఉడికి ఎక్కించాలిగా, కోపడకపోతే రాదు కదా, కొట్టడం ఏమో మనకి చేత కాదు కదా. అనకపోతే అసలు సమాధి లేకుండా బండమొద్దులాగా కూర్చుంటున్నారు, ఇంకా ఏదో ఉందని. ఉడికించకపోతే రాదు, కాస్త పౌరుషం కావాలి కదా. అసలు పౌరుషం లేకపోతే సమాధి రావటం లేదు. అమ్మ మాకు సమాధి రాలేదంటారు, నేనేం చేస్తే చెప్పండి? మీరేం ప్రయత్నం చేయగలరా? ప్రయత్నం చేస్తే సమాధి రాకుండా ఎట్లా పోతున్నారా? అసలు ప్రయత్నం చేయకుండా ఉంటే సమాధి ఎలా వస్తుంది? అక్కడి నుంచి నీ జీవితంలో నుంచి నిన్ను సరాసరి సచ్చిదానంద స్వరూప ఆత్మని నీకు అనుభూతి ద్వారా గ్రహింప చేస్తూ ఉన్నాడు గురువు. అప్పుడు ఏం చెబుతున్నాడంటే అలాగే ఉండిపో అంటున్నాడు ఆయన. అది నీ స్వరూపం. తర్వాత వచ్చినటువంటి ఈ భావాలన్నీ కూడా సత్యం కాదు, ఇవన్నీ మిథ్యా రూపాలు. అయితే ఆ రోజే ఈ పాఠం చేస్తే అర్థమైతావు. ఆ రోజే మనకి ఈ పాఠం అర్థమయ్యేటైతే గురువుగారు ఎప్పుడో చిద్విలాసం మనకి చెప్పించి ఉండేవారు. ఇప్పటిదాకా ఎందుకు ఆగారంటే మనం పాఠం వినడానికి కావలసిన టైము ఇప్పుడు వచ్చినప్పుడే ఆయన చూసుకుంటారు, లేకపోతే ఆయన అలా మనకు పంపించారు. అఖండాకారంలో చూసి అట్లుండుడయే మృత్యువుని జయించుట, అట్లుండుడయే మళ్ళీ దానిలో నుంచి లోపలికి పడి రావాలి, అలాగే ఉంది, అది మృత్యువుని జయించుట. ఖండముగా ఉన్నటువంటి వస్తువును ఖండంగా ఉన్నదనుకున్నటయ్యే మృత్యువు. అఖండంగా ఉన్నటువంటి వస్తువును ఖండంగా ఉన్నది అని అనుకుంటున్నావు, అదే మృత్యువు. అసలు ఆలోచిస్తే, నిజంగా మాట్లాడితే ఒక్కొక్కడు పరబ్రహ్మ అన్నాడే, వీడో బ్రహ్మ. అయితే వీడు వాడు అందరూ తలా ఓ బ్రహ్మ అయితే ఎన్ని కోట్ల మంది బ్రహ్మలు ఉండాలి చెప్పండి? మనం పాఠంలో మొదట్లో చెప్పేపోయాం, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడి నాయన. ఆ మాటలో కూడా అబద్ధం లేదు చూడండి, పరబ్రహ్మ స్వరూపుడివి. తెలుసుకుంటే ఇంకా బాధే లేదు. అసలు ఇక రూపమే లేదుగా, నామే లేదుగా. అఖండంగా నువ్వు చూస్తే నీకు అసలు ఈ పాఠం ఎక్కర్లే. నువ్వు నేను అఖండంగా చూడగలను అన్నటువంటి భావన నీలో వస్తే నీకు ఈ పాఠం ఎక్కర్లేదు. నిన్న అదేదో సినిమాకు పోయిస్తాను, సినిమా చూసినా నేను
అందులో ఆత్మవిద్యనే వెతుక్కుంటూ ఉంటా. అదేదో అమ్మ సినిమాకి వెళ్ళొచ్చాం. ఆ అమ్మ ఏం చేసింది, తమ్ముడు కూతుర్ని కాసేపు పెంచుదాం అనుకుంది. అది కాస్త కొన్ని రోజులకు ఆ తమ్ముడు కూతురు భార్య ఆ పిల్లని ఎత్తుకుని వెళ్ళిపోయింది. అలాగే ఇంకోళ్ళు ఎవరినో పెంచుదాం అనుకుంది. ఎవరిని పెంచుదాం అనుకుంది ఆయన? ఆ పిల్లని ఎవరినో ఒక పెద్ద అమ్మాయిని అమ్మాయిని పిలిపించుకుని ఆ అమ్మాయిని పెంచుదాం అనుకుంది. అంటే ఖండంగా ఒక ముక్కగా ప్రేమించడం మొదలు పెట్టింది. ఆ ముక్క 2 రోజులకి చేదారిపోతుంది. ఎందుకంటే దాని అవసరం తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఎవరికి ఉండదు. తర్వాత ఇంకో చిన్న పిల్లవాడిని తెచ్చుకుంది. వాడు కూడా వాడిని ఎత్తుకుపోయినారు. కాక ఇట్లా విడివిడిగా చిన్న చిన్న పిల్లల్ని వేరువేరుగా పెంచుకుంటే లాభం లేదు. ఈ మొత్తం మంది నా వాళ్లే అనుకుంది. ఇంకెవడు వెళ్ళిపోయేవాళ్ళు. చూడండి, ఖండఖండంగా ఉన్నటువంటి దాన్ని అఖండంగా ఎప్పుడైతే పెట్టేసుకుందో ఇంకా దానికి బాధే లేదు, తీసుకుపోయేది లేదు, వెళ్ళేది లేదు. కాబట్టి ఈ మొత్తం కూడా నేనే అనేటువంటి భావం మనకు వచ్చింది అనుకోండి, ఇందులో చచ్చేవాడు లేడు, పుట్టేవాడు లేడు, బతికేవాడు లేడు, చెడ్డవాడు లేడు, మంచివాడు, సమస్తం నా స్వరూపం. ఆ భావం వచ్చిన వాడికి ఇంకా పాఠం అక్కర్లేదు, వాడికి ఇంకేమీ అక్కర్లేదు. ఎందుకంటే నువ్వు అఖండంగా ఉన్న వస్తువును ఖండఖండంగా ఉన్నది అనుకోవటయే నీకు మృత్యువు. అభిన్న నిమిత్త ఉపాదనం కనబడేదంతా పరబ్రహ్మమే అనే దృఢ నిశ్చయము మనల్ని మృత్యువు నుండి కాపాడుతుంది. సావు లేనటువంటి స్థితి పొందాలంటే కనపడుతూ ఉన్నటువంటి సమస్త పదార్థము బ్రహ్మ పదార్థమేను, దానికంతా భిన్నంగా లేదు. ఎందుకంటే ప్రతి పదార్థము సత్తు చిత్తు ఆనందమే కదమ్మా. ఆ 3 లేకుండా ఇంకోటి లేదు. ఆ 3 ఉన్న తర్వాత శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఉంది. అంటే మొత్తం 5, 3, 8 అయినాయి. ఈ 8తో ఒక రూపం ఏర్పడింది. దానికి ఒక నామం పెట్టాం. అన్ని కలిసి 10 అయినాయి. ఆ 0 నా రూపం, ఆ 1 ఉన్నది నేను. మీరు ఎన్ని 10 పెట్టితే నాకేం నష్టం? ఉన్నది 1 నేనే కదా. మీకు ఇష్టమైతే కాసులు, కడియాలు, గాజులు, కమ్మలు ఇవన్నీ ఇన్ని కుప్ప నగలు పెట్టండి. లేకపోతే ఇంత ముద్ద బంగారం, ఏదైనా ఒకటే కదా. ఏమ్మా అన్ని విడివిడిగా పెడతారా? ఒంటి నిండా తగిలించేసుకుంటాను. అంటే ఒంటి నిండా తగిలించి బంగారమే ఉంటుందా? నా దగ్గర ముద్దే ఉంటుంది. నాకు నష్టం అండి. ఈ ముద్ద ఎప్పుడు కావాలంటే అప్పుడు నగలు చేసుకుంటాను, ఎప్పుడు అక్కర్లేదంటే అప్పుడు మళ్ళీ ముద్దగా మార్చుకుంటాను. నాకు నష్టమే ఉంది, నాకేం డబ్బులు ఖర్చు కావు కదా. అలా ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి నేను అని అనుకుంటే అవసరమైతే నేను దేహాలు ధరిస్తాను. అట్లా ధరించినప్పుడు కారణ జన్ములు అంటారు. వాళ్ళు ఒక పని కోసమని పుట్టి ఆ పని అయిపోతే మళ్ళీ వాళ్ళు ఆ స్వరూపాన్ని మళ్ళీ బ్రహ్మ పదార్థంగా ఉంటారు. లేదనుకుంటారా? అసలు నాకు దేహంతో సంబంధం లేదు. ఎందుకు దేహం అనుభవించాలి అనుకుంటే దేహం కావాలి. అనుభవించాను అంటే మళ్ళీ కర్మ తయారవుతుంది. మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మ. నాకెందుకు ఈ ఘోర అనుకుంటావా? ఉన్న ఆత్మగా ఉండిపో. ఆ దృఢ నిశ్చయం ఎప్పుడైతే నీకు కలుగుతుందో అది నిన్ను మృత్యువు నుంచి కాపాడుతుంది. ఈ రూపములంతా చైతన్యము కాదు, కానీ చైతన్యం కన్నా భిన్నం కాదు. మీరు ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి మీ పుస్తకాలు. ఈ రూపాలన్నీ చైతన్యం కాదు, కానీ చైతన్యం కన్నా భిన్నం కాదు అన్న ప్రజ్ఞానం బ్రహ్మ తెలిసిన వాడికి ఈ వాక్యం అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఎందుకని? ఇవన్నీ చైతన్యాలా? చైతన్యం కాకపోతే అవి కదులుతూ ఉన్నాయి కదా. చైతన్యములు కావు. చైతన్యం ఎవరు అంటే పరమాత్మ స్వరూపమే చైతన్యం. మరి ఇవన్నీ కూడా అద్దంలో పడ్డటువంటి ప్రతిబింబాలు. ప్రతిబింబాల వల్ల ఇవన్నిటికీ వీటికి శక్తులు వచ్చాయి. చైతన్యం కంటే భిన్నం మాత్రం కాదు ఇది చైతన్యం. ఆ బొమ్మ అద్దంలో పడ్డటువంటి బొమ్మలు అవి బల్బులే, వాటికి కూడా ప్రకాశం ఉంది. ఇవి వాటి స్వరూపమే కానీ వాటికంటే భిన్నం, వేరుగా ఉన్నటువంటివే కానీ అది కాదు. ఏది కాదు? ఆ బల్బు కాదు. బల్బులాగే ఉన్నాయి కానీ బల్బు మాత్రం కాదు. స్వయం సత్తా లేదు కదా. దాని స్వయం సత్తా, సత్ అనేటువంటిది పరమాత్మకే. స్వయం సత్తా వాటికి లేదమ్మా. ఎందుకని? అద్దం పడిపోతే ఈ బల్బులు పడిపోతున్నాయి. ఈ బల్బులు ఎన్ని పీకేసినా ఆ బల్బు పోవటం లేదు. ఆ బల్బు పీకేస్తే మాత్రం ఇవన్నీ పోతున్నాయి. కాబట్టి స్వయం సత్తా దానికి ఉంది, స్వయం సత్తా వీటికి లేదు అని నిర్ణయించుకుంటే ఈ రూపములంతా చైతన్యములు కాదు, కానీ చైతన్యము కన్నా భిన్నం కాదు. అట్లా 2 వ్యతిరేకమైన భావం చెప్పారు అక్కడ. మీరు గమనించండి. ఇది చైతన్యం కాదు అన్నాడు. చైతన్యం కాకపోతే జడం అయిపోవాలి. చైతన్యం కన్నా భిన్నం కాదు అంటున్నాడు. దానికంటే వేరు కాదు అంటున్నాడు. వేరు కాదంటే అదే అయి ఉండాలి. అక్కడ ఉపయోగించినటువంటి వాక్యం ఎలా ఉందంటే ఇవన్నీ చైతన్యాలు కావు, చైతన్యం కంటే భిన్నం కాదు. ఈ 2 అర్థమైందా మీకు? ఇవన్నీ చైతన్యం కాదంటున్నాడు. మరి చైతన్యం కాదు ఎలా కదులుతున్నాయా అంటే మరి ప్రతిబింబాలు కూడా కదులుతూ ఉన్నాయి కదా. అర్థం కదులుతుంటే ఇవి కదులుతున్నాయి అనుకుంటున్నారు. దాని ప్రకాశం దీని మీద ఆ ప్రతిబింబం ప్రకాశిస్తూ ఉంటే
సహజమైన ప్రకాశం లేకపోతే ఇవి కదులుతూ ఉంటే ఇది సత్యం అని మనం అనుకుంటున్నాం. ఇందాకే చెప్పుకున్నాం కదా, నాలో ఉన్నటువంటి చిత్రాలు సత్యం, ఈ బయట ఉన్నటువంటి మిథ్యలు. ఎందుకంటే ఆ దాని మీద ఆధారం చేసుకుని కదా. ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకో, దారిలో పోతూ ఉన్నాము, ఒక అమ్మాయి కనపడింది, అరే నిన్న ఆ అమ్మాయి అనుకున్నానే అంటాం మనం. చూడండి ఒక్కోసారి, ఏ అమ్మాయి అనుకున్నాం? ఒక అమ్మాయిని లోపల మనం తయారు చేసి పెట్టుకున్నాం. ఆ అమ్మాయి బొమ్మతో ఈ అమ్మాయిని పోల్చుకున్నాం. ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటి అని నిర్ణయించుకున్నాం, కానీ ఒకటి కాదని తెలుసుకున్నాం. అందుకని అరే నిన్ను అట్లా అనుకున్నాను నేను అని అనుకోవడానికి నీకు మూలం ఏది? అది సత్యం, అది సత్యం. ఇది ఉన్నట్టుగా గురువు లేని వాడికి తెలియదు. గురువు ఉన్నవాడికే మనలో ఇన్ని వ్యవహారాలు ఉన్నాయని తెలుస్తుంది. గురువు లేని వాడికి ఇవన్నీ తెలియవు, ఏదో పిచ్చిగా గుడ్డిగా చేస్తూ ఉంటాడు. అలాంటి గొప్ప శక్తివంతమైనటువంటి మహామంత్రం చాలా మందికి దొరకనటువంటిది మనకు దొరికింది. మన అదృష్టం కొద్దీ, మన పూర్వజన్మ పుణ్యం కొద్దీ. దాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకోకండి, పిచ్చి పిచ్చి ఆలోచనలతో దాన్ని పాడు చేసుకోకండి. నేను ఏదైనా చెబుతున్నానంటే దానికి దోహదకారిగా ఉండేట్టుగానే, దానికి నెగిటివ్ గా చెప్పను కదా. దానికి దోహదంగా ఉండాలనే మీకు మంత్రం ఇచ్చి లలితా సహస్రం చేయమని, వారా మంత్రం చేయమని, ఇలాంటివన్నీ మీ దేహాన్ని పరిశుద్ధం చేస్తే మీకు అటువంటి చైతన్యం వైపు మీ మనసు లగ్నం అవుతుందని చేస్తే, ఎవరో అమ్మ లలితా సహస్రం చేస్తే మాకు తప్పులు వస్తాయన్నారు, మాకు ఇంకేదో నష్టం వస్తుందన్నారు, అది చెయ్యొచ్చు అంటారా? చెయ్యండి అని నేను చెప్పిన తర్వాత చెయ్యొచ్చు అంటారా అంటే అది ఎలా ఉంటుందంటే, ఒక డాక్టర్ గారిని మనకు ఏదైనా రోగం వస్తుంది అనుకోండి, డాక్టర్ గారు మంది ఇచ్చి అమ్మ ఫలానా ఫలానావి తినవాకు, ఫలానా ఫలానావి తిను అని ఆయన ముందే చెప్పేస్తాడు. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను గోంగూర పప్పు తినచ్చా అని అడిగితే ఆయనకి ఏమొస్తుంది? ఎట్లుంటుంది చెప్పండి మీకు? కోపం వస్తుంది. ఏం తినచ్చో నేను ముందు చెప్పా కదమ్మా, ఏం తినకూడదో కూడా నేను ముందు చెప్పే నీకు మంది ఇచ్చా కదా, మళ్ళీ నేను తినచ్చా అని అడిగితే నువ్వు తినడానికి నన్ను పర్మిషన్ అడుగుతున్నావు అనమాట. అంతే కదా, నీకు తినాలనే కోరుకుంది, నన్ను పర్మిషన్ అడుగుతున్నావు. నా చేత ఒప్పించి తినాలని తింటే నువ్వే నష్టపడతావు. నేను ఫలానాది చెయ్యండి అని చెబితే దానివల్ల మనకేదో మంచిగా జరుగుతుంది కాబట్టి అమ్మగారు మన నీకు చేయమన్నారు అని అనుకుని మీరు చేసేస్తే చాలు. మిమ్మల్ని నుంచి నేను ఇంకేం అడగలేదుగా, పోనీ దానికోసం మిమ్మల్ని ఏమైనా ఖర్చు పెట్టమని చెప్పలేదుగా. అమ్మ ఇవాళ ఒక కొబ్బరికాయ తెచ్చుకునే నువ్వు పూజ చేయాలి అని చెబితే అది చాలా తప్పు. నేను అలా ఎప్పుడూ చెప్పను కూడా, ఇప్పటికి చెప్పలేదు, ఇంకా ముందు కూడా చెప్పను. మీరు వండుకున్నటువంటి అన్నమే మీరే తింటారు కదా, అది సద్ద సంగతి అయినా సరే, జొన్న అన్నమైనా మీరు ఏదో వండుకుంటారు కదా. ఏమీ వండుకోలేదు, మా ఇంట్లో బియ్యమే లేవండి, మేము రొట్టె చేసుకున్నాం, ఆ రొట్టె పెట్టండి. మిమ్మల్ని ఇది చెయ్యండి ఇది తేండి అని నేను చెప్పలేదు కదా. కాయిక వాచిక మానసిక శుద్ధి కలగాలి. ఎందుకంటే మాంసపిండం ఇది మంత్రపిండం కావాలి. ఇది మంత్రపిండం అయితే ఆలోచన సరళే మారుతుంది. అలా మారడం కోసం మీరు ఈ పని చేయండి. మీరు ఇంట్లో వండుకున్న అన్నం, ఇంట్లో ఉన్న పెరుగు, ఇంత పెరుగు, ఒక చెంచాడు పెరుగు దాని మీద వేసి, చెంచాడు అన్నం, ఇంత అన్నం మీరు తీసుకుంటే మీ వాళ్ళు ఎవరు కొట్టరు కదా. ఈ కాస్త అన్నం తీసి అమ్మవారికి నైవేద్యం ఇవ్వడం, లేకపోతే కాఫీకి పాలు తీసుకుంటాడు, ఇన్ని పాలు తీసుకుని తింటాడు పాలు, అందులో 2 మెతుకులు అన్నం వేసి ఆ కాస్త పంచదార వేసి అదే పరవాన్నం వాళ్ళకి నైవేద్యం పెట్టండి. మిమ్మల్ని పరవాన్నం వండలేదు ఎందుకు, ద్రాక్ష గోడంబి వేయలేదు ఎందుకు అని ఆవిడ అడగదు కదా. మీకే రుచుల కోసం అవన్నీ వేసుకుంటారు. అది లేవని మళ్ళీ మిమ్మల్ని కష్టపడమని ఎప్పుడూ చెప్పన్నాయా, మిమ్మల్ని మడిగట్టుకోమని కూడా చెప్పలేదు. స్నానం చేస్తాం కాబట్టి రోజు వీటికి గుడ్డ కట్టుకుంటాం కాబట్టి ఆ గుడ్డ కట్టుకున్న తర్వాత ఈ మంత్రం 108 సార్లు 3 అక్షరాలు, ఎంత చాలాసేపు కూడా లేదు. అసలు మననాత్ త్రాయతే ఇది మంత్రానికి ఏమని పేరో తెలిసిన, మననం చేయటం వల్ల పదే పదే దాన్ని అనుకోవడం వల్ల మనని రక్షిస్తుంది. ఎవరిని రక్షిస్తుంది? ఆత్మకి రక్షణ అక్కర్లేదు కదా, జీవుడికి రక్షణ ఇచ్చే శక్తి ఎవరికి లేదు కదా. ఎందుకంటే అది బొమ్మ కదా, బొమ్మని ఎవరు రక్షిస్తాడు? ఎవరు లేదు కదా. మరి ఎవరిని రక్షించాలి? అస్తమిత ప్రకృతిలో కూడినటువంటి దేహాన్ని రక్షించాలి. దేహాన్ని రక్షించడం కోసం నువ్వు మంత్రం చేస్తే నీకు నష్టం ఏమిటి? నువ్వు పట్టింటి వాళ్ళు ఏదైనా తిరిగితే వాళ్ళని గురించి 50 మందికి చెప్పడానికైతే నీ నోరంతా శక్తి అంతా ఉపయోగించుకుని వాళ్ళని 50 చెట్లు తిట్టగలవా? 108 నామాలు, అది 3 అక్షరాలు నామాలు కాసేపు తిరగటంగా 5 నిమిషాలు కూడా పట్టదు. చేసుకోమంటే అది చేసుకోవచ్చునా? వాళ్ళు ఎవరో చెప్పారే, నువ్వు వాళ్ళ మీద గురి ఉంటే వాళ్ళ దగ్గర చేయలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి వచ్చావు కాబట్టి ఇక్కడ చెప్పే మాట ఇది. ఇంకో మాట తీసుకొస్తారు. ఒక్కోసారి నాకు చాలా చిక్కగా అనిపిస్తుంది. ఏమిట్రా గురుదేవా, నేను ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి బ్రహ్మ విద్యని వీళ్ళు ముందర పెడదాం, అయ్యో వీళ్ళు నా వాళ్ళు అనుకోబట్టి కదమ్మా మీకు అందరికీ నేను చెప్పాలనుకుంటా, అయితే మీకు నాకు ఏమిటి సంబంధం ఏం లేదు కదా. అటువంటి గొప్ప విద్యని ఎవరో చెప్పరు. అలాంటి విద్య మనకి మన అదృష్టం కొద్దిగా దొరికింది అన్నటువంటి భావంతో దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అహంకరించి పోగొట్టుకుంటే మనమే నష్టపోతాం.
వర్షం చక్కగా ఆనంద సాగరం కురుస్తూ ఉంటే ఆ కురిసేటువంటి దాంట్లో పెద్ద పాత్ర తీసుకెళ్లి చక్కగా పట్టుకుని ఇంట్లో భద్రపరుచుకున్నాం అనుకోండి, మనం ఇంత అమృతం తాగొచ్చు, వచ్చిన వాళ్ళకి ఇంత పోయొచ్చు. మనమే గరిటెడు తెచ్చుకుంటే వచ్చిన వాళ్ళకి ఏమిద్దాం, మనమే తెచ్చుకుంటే ఉద్దరెండు ఆ తీర్థం మనకి చాలు, ఎవరికి మనం ఇవ్వలేము. ఓ పెద్ద బిందెలు పట్టుకుపోండి, ఉన్నది కదా ఇంత పీపా, పెద్ద పీపా తెచ్చుకుంటారు కదా, ఈ పీపా నిండా నింపుకోండి. మళ్ళీ ఆ సందేహం పెట్టారనుకోండి ఏం ప్రయోజనం లేదు. పీపా నిండా అమృతం నింపుకుని ఆ పోతూ ఆ మురుగు కాలువలో చెమ్మండి అనుకోండి, పీపా నీళ్లు పనికిరావు. అందుకని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి, పిచ్చి పిచ్చి అడగకండి. అసలు ఏదో మన వాళ్ళు అంటారు, అమ్మ మీరు పిల్లలను బాగా దగ్గర రానిస్తుంటే మీరు ఇష్టం వచ్చినట్టు అడుగుతుంది. నిజమే, మిమ్మల్ని నేను పిల్లలని భావం చేసినప్పుడు మీరు కూడా తల్లి భావం చేశారే, అమ్మని ఏమడుగుతున్నాం, మనం అమ్మ చెప్పిన మాట విందాం అనుకుంటే చాలు. అనుకోకుండా ఏం చేస్తారు, మీ సొంత పెత్తనాలు కాళిదాసు ప్రభుత్వం కొంత నా పైకి అన్ని కలిపేస్తే నష్టపోయేది మీరేమ్మా. చెప్పినట్టుగా హాయిగా చేసుకోండి, నేను లాభపడ్డాను, మీరు కూడా లాభపడతారు. ఈ వ్యాపారంలో బాగా లాభం వస్తుంది, ఏం నష్టం లేదు. పైగా ఈ లాభాలు ఎవడు పంచుకోడు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు, సేల్ ట్యాక్స్ వాడు అడగడు, డబ్బులు మన భాగానికి రాదు, అన్నదమ్ములే పంచుకోడు. తమ్ముడికి వస్తే తమ్ముడికి, అన్నకు వస్తే అన్నకి. ఎవరన్నా కాస్త భాగం బంధువులు అంటే ఎవరికి ఇచ్చేది కాదు, గుర్తుకునేది కాదు. ఎవరు తీసుకోగలంటే శిష్యులు తీసుకోగలరు, వాళ్ళు బలవంతంగా లాక్కోవాలి. వాళ్ళు ఒక్కళ్ళకే మీరు దొరుకుతారు, ఇంకోళ్ళకి ఎవరికి దొరకదు. మీలో నిధిగా దాచుకున్నటువంటి దాన్ని బయటికి లాగగలిగి తీసుకోగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంటుంది అంటే మీ శిష్యుడికి ఉంటుంది. అందుకే గురువు ఎప్పుడు ఏం